నేను మీ అభి చాలా మంది అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. అన్న ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లీస్ట్ ఎప్పుడొస్తుంది? మాకు మంజూరు పత్రాలు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే వీరందరికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం ఏదైతే మెయిన్‌గా చూసుకునేది L1కు సంబంధించి మాత్రమే. L2 సెపరేట్‌గా చేశాను. ఎందుకంటే చాలా మంది ఎక్కువ సేపు లెంత్ వీడియో చూడరు కాబట్టి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఏవైతే మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లీస్ట్ ఉందో అది మనకి 15వ తారీఖు తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో గూడా దాదాపు ఈ లీస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ నెల ఏదైతే ఉందో ఈ 15వ తారీఖైతే ఈ గ్రేటర్ హైదరాబాద్‌లో వార్డు సభలు నిర్వహించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మొత్తానికైతే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అంటే కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మిగతా మండలాలు గాని, మిగతా గ్రామాలు గాని ఈ మంజూరు పత్రాలు ఎలాంటి పంపిణీ చేయలేదు. అయితే వీటికి సంబంధించి మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఈ నెల 15వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా ఈ వార్డు సభలు నిర్వహించి ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో అంటే స్థలం ఉండి ఎవరైతే కట్టుకోవడానికి చూస్తున్నారో L1కి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వారికైతే ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి మాకైతే సమాచారం అయితే వచ్చింది. ఇందులో మీరు చూసుకున్నైతే గ్రేటర్ హైదరాబాద్ లో కూడా వార్డుల వారిగా ఈ వార్డు సభలను నిర్వహిస్తారని చెప్పేసి మనకైతే సమాచారం. ఈ ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే కలెక్టరేట్లు ఉన్నాయో కలెక్టరేట్ లో ఆల్రెడీ దీనికి సంబంధించి లిస్ట్ అయితే రెడీ అయిపోయింది L1కు సంబంధించి. అయితే ఇందులో ఎంతమంది అప్లికేషన్లు మళ్ళీ రిజెక్ట్ అవుతాయి ఏంటి అనేది మరొక వీడియో అయితే చేసాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు L1లో ఎవరైతే ఉన్నారో అంటే మీ కేటగిరీ ఏదైతే చూపెడుతుందో మీకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ అనేది మీకైతే ఈ 15వ తారీఖు అయితే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో అలాగే తెలంగాణ వ్యాప్తంగా మళ్ళొకసారి వార్డు సభలు నిర్వహించి ఈ అర్హులనేవి ప్రకటిస్తారు. తర్వాత వీరికి మంజూరు పత్రాన్ని పంపిణీ చేస్తారని చెప్పి మనకైతే క్లియర్ సమాచారం ఇది. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీతో